ఇదిగోండి. అది కాదే, ఎంతలా చెప్పాను. ఆ శ్రీవల్లికి కాస్తైనా భయం ఉండాలి కదా. నిన్న రావాల్సిన వాడు వాణ్ణి ఆపేసింది. ఈ రోజు తీసుకొస్తుంది అనే గ్యారంటీ ఉందా? అది కూడా లేదు. వాణ్ణి మాయ చేసేస్తోంది. అత్తయ్య, సామ్రాట్ మీ మాటనే వినడు. అలాంటిది శ్రీవల్లి మాట విని ఆగిపోతాడని మీరెలా అనుకున్నారు? తెలియట్లేదే, ఇప్పుడు ఆగిపోయారు కదా. ఆ కుర్రళ్ళ కబడ్డీ పోటీకి గెస్ట్ గా వెళ్తున్నాడంటే ఏదో ఉంటుందత్తయ్య. ఏముంటుంది నీ మొహం? ఆ బస్తీ వాళ్లతో వాడికి ఏంటి? అత్తయ్య, సామ్రాట్ కి లాభం జరిగేది అది ఎంత చిన్నదైనా టైం కేటాయిస్తాడు. అదే పనికిరానిదైతే అది ఎంత విలువైందైనా పక్కన పడేస్తాడని తెలిసి కూడా ఎందుకిలా బీపీ పెంచుకుంటారు? రేపు 12 గంటలకి పూజ. రేపు ముహూర్తం దాటితే మళ్ళీ 2 నెలల దాకా లేదంట. అయినా వాళ్ళేం శాశ్వతంగా అక్కడ ఉండిపోరు కదా. పంతులు గారు చెప్పిన టైంకి వచ్చేస్తారులే అత్తయ్య. ఏమొస్తారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ముత్తైదువులను పిలిచారా అత్తయ్య? దీనికి ముత్తైదువులెందుకే? అయినా పిలిచాను. వచ్చేవాళ్లు వస్తారు, రాని వాళ్ళు రారు. ముందు వాళ్ళిద్దరూ ఉండాలిగా. వస్తారులే అత్తయ్య. సరే, ఒకసారి శ్రీవల్లికి ఫోన్ చెయ్యి. అర్జెంటుగా చెయ్యి. హలో అత్తమ్మా. పిలుపుకేం తక్కువ లేదు. నీకేం చెప్పాను గుర్తుందా? యాదికుందత్తమ్మా. మరి ఇంకేంటి కాలయాపన చేస్తున్నావు? లే అత్తమ్మా, బయలుదేరుతున్నాం. సరిగ్గా 12:10 ముహూర్తం. అందర్నీ సిద్ధంగా ఉంచాను. అందరూ వస్తున్నారు. ఈలోపు మీరు రావాలి. టైంకి దొరకొస్తా అత్తమ్మా. నిన్న కూడా ఇదే చెప్పావు. ఇలా పక్క అత్తమ్మా. నేనీ పూజ జరిపిస్తుంది వాడు బావుండాలని. తేడా వచ్చిందో అస్సలు ఊరుకోను. రాని అత్తమ్మా, 11:30 కల్లా ఆడికొచ్చేస్తాం. కానీ 9 గంటలకి ఆట షురూ అవుతుంది. 11 గంటలకు అయిపోద్ది. 11:30 కల్లా తీసుకొస్తా. నన్ను నమ్ముండ్రి. చూస్తాను. నమ్మాలట. శ్రీవల్లి చెప్పింది కదత్తయ్య, తీసుకొస్తుంది. కంగారు పడకండి. రండత్తయ్య, రండి. బాబు, మిమ్మల్ని గ్రౌండ్ దాకా డప్పులతో ఊరేగించి తీసుకెళ్లాలి బాబు. అదంతా ఏమొద్దు.
సైలెంట్గా వెళ్దాం. హడావుడి ఇష్టం ఉండదు నాకు. ఎవరు ఫోను? అది బాబు బాబు రండి బాబు రండి. గత 2-3 సంవత్సరాల నుండి ఈ 2 బస్తీల మధ్య కబడ్డీ పోటీలు జరుగుతున్నాయని మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం జరిగే పోటీలకు గెస్టులుగా బండవాడ తరపున మిస్ జ్వాలా గారు, రామ్నగర్ తరపున శ్రీ సామ్రాట్ గారు విచ్చేస్తున్నారు. ఈ రోజు జరగబోతున్న పోటీయే ఆ స్థలం ఎవరు సొంతమవుతుందో నిర్ణయిస్తుంది. కుమారి జ్వాలా గారిని, శ్రీ సామ్రాట్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి కొద్ది సేపట్లో గేమ్ మొదలవబోతోంది. ఓడిపోవటానికి ఇంత కుతూహలంగా ఉంటావని అనుకోలేదు సామ్రాట్. నువ్వు గెలుస్తావని, ఇంత భ్రమలో ఉంటావని నేను అనుకోలేదు. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నావు, అది మర్చిపోతున్నావు. సత్తా లేని వాళ్ళే చాటుగా వస్తారు, భయం ఉన్న వాళ్ళే దొంగ దెబ్బతీస్తారు. కానీ ఇప్పుడు నీకు ఆ అవకాశం లేదు. ఇప్పుడు సామ్రాట్కి ఒళ్ళంతా కళ్ళే. మోసం చేయలేవు, నా గెలుపుని కొనలేవు. నీ గెలుపునే కాదు, నేను ఎంతో ఇష్టపడ్డ ఆ స్థలాన్ని కూడా సొంతం చేసుకోబోతున్నాను. ఎందుకంటే నా టీంతో కబడ్డీ ఆడితే స్థలాన్ని వదిలేస్తాను అని రెచ్చగొట్టి ఈ పోటీకి తెరతీసింది నేనే. నిజానికి ఈ పోటీకి నాకు ఏ సంబంధం లేదు. నేను కేవలం గెస్ట్గా మాత్రమే వచ్చాను. నేను నిన్ను పోటీ అనుకొనుంటే ఈ గ్రౌండ్లోకి నువ్వు వచ్చేదానివే కాదు.
కబడ్డీ అనే ఆలోచన చేసేదానివే కాదు. సభాష్, ప్లాన్ బాగుంది. నా మీద గెలిచే సత్తా లేక ఓడిపోతానని భయపడి ఈ రకంగా తప్పించుకుంటున్నావన్నమాట. అసలు ఆడదానితో పోటీయే నేను యాక్సెప్ట్ చేయను. కానీ నువ్వు